హాయ్ ఎవ్రీవన్. సిఎస్సి సైట్‌లో పేరెంట్ టీచర్ మీటింగ్ డాష్‌బోర్డ్ లింక్‌ను ఇన్సర్ట్ చేయడం జరిగింది. పేరెంట్ టీచర్ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎస్ఎంసీ చైర్మన్ లాగిన్‌లో మీటింగ్ యొక్క వివరాలు మరియు ఫోటోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఫోటోస్ మరియు డేటా అప్లోడ్ అయింది లేనిది తెలుసుకునే విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా csc.ep.gov.in అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. లాగిన్ బటన్ పై ప్రెస్ చేయాలి. యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్ పై ప్రెస్ చేయాలి. యూజర్ నేమ్ స్కూల్ డైస్ కోడ్, పాస్వర్డ్ స్కూల్ అటెండెన్స్ యాప్, స్కూల్ లాగిన్ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్ పై ప్రెస్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. స్కూల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ నావిగేషన్ బార్లో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ థర్డ్ వన్ పీటీఎం డాష్ బోర్డ్ పై ప్రెస్ చేస్తే ఈ విధంగా పీటీఎం డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. డిస్ట్రిక్ట్, మండల్ డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది. డౌన్ సైడ్ ఎవరో ప్రెస్ చేస్తే మీ యొక్క స్కూల్ నేమ్ కనిపిస్తుంది. స్కూల్ నేమ్ను సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ గో బటన్ పై ప్రెస్ చేయాలి. గో బటన్ పై ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా మీటింగ్ అయిన తర్వాత ఎస్ఎంసీ చైర్పర్సన్ లాగిన్లో అప్లోడ్ చేసినటువంటి డేటా కనిపిస్తుంది. సీరియల్ నంబర్, మీటింగ్ డేట్, కండక్టెడ్ స్టేటస్, నెంబర్ ఆఫ్ పేరెంట్స్ అటెండెడ్, మదర్స్, ఫాదర్స్ టోటల్, నెంబర్ ఆఫ్ ఎస్ఎంసీ మెంబర్స్ అటెండెడ్, ఈ విధంగా మిగతా డేటా కనిపిస్తుంది. అదేవిధంగా ఫీడ్బ్యాక్ కనిపిస్తుంది. అప్లోడ్ చేసినటువంటి ఫొటోస్ కనిపిస్తాయి. పేరెంట్స్ ఇన్వైట్ ఫోటో, పేరెంట్ టీచర్స్ ఫోటో, పీటీఎం డిస్కషన్ ఫోటో, పీటీఎం ఎస్ఎంసీ హెచ్ఎం ఫోటో, గేమ్స్ ప్రైజెస్ ఫోటో, ఫుడ్ ఫోటో. సో ఈ విధంగా మనకి అప్లోడ్ చేసినటువంటి డేటా మరియు అప్లోడ్ చేసినటువంటి ఫోటోలు కనిపిస్తాయి. ఈ విధంగా మనము స్కూల్ లాగిన్లో పీటీఎం డాష్ బోర్డ్ ద్వారా అప్లోడ్ చేసినటువంటి డేటాను తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.